ఇప్పుడు ఏమన్నారండి అంత కోపం? ఎందుకు తమరు ఎందుకు దయచేశారో చెప్పనే లేదు. ఏమిటి ఈ మధ్య నా మధ్య వరకు ఎక్కువ అతిగా వాడటం మొదలు పెట్టాను. నేనేమీ అనుకోలేదు శెట్టి గారు, మనం ఎప్పుడు తమాషాగా మాట్లాడుకునే మాటలేగా ఇవి. ఇంతకీ వాడేడే? ఎవడు? వాడే అప్పచలోడు. సినిమాకు వెళ్ళాడు. వాడు సినిమా పోయాడా? వాడిది ఒక బతుకు, వాడిది ఒక జన్మ. ఏ అతను మాత్రం మనిషి కదా? వాడొక మనిషి, వాడిది ఒక జన్మ. ఎవడెత్త చచ్చా నాకెందుకులే గాని, మా అక్కల తాను ఒక డబ్బులు ఇవ్వాలి గాని వాడికి నేను వచ్చిపోయాను చెప్పు. చెప్పాలే కానీ ఇక దయచేస్తారా? అరదాగాలేనా అరుణ రోజుకి ఒక్కసారైనా మా షాపు నుంచి వెళ్తావు కదా, ఈ వారం రోజుల నుంచి కనపడతలేదు. ఎక్కడికి వెళ్ళావు అరుణ? మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను. ఓహో మ్యారేజ్కే? నేను అలా అనుకోలేదులే. మా సారైనా అక్కడ కనపడకపోతే వాడితో కనుక లేచి అయ్యా బాబోయ్ నాకు చిల్లనిగిందండి. మోసం, ఈ లోకమే మోసంతో నిండిపోయింది. దానానికి ప్రాణమైన స్నేహితుడే మిత్రద్రోహి కాగా, సతి చితి మంటలకు ఆహుతైపోగా, గతాన్ని మరువలేక వర్తమానంలో నిలువలేక, చెయ్యని నేరానికి ఈ లోకం ముందు దోషిగా నిలబడలేక, ఈ అబండాన్ని మోయలేక దీనికి బానిసనయ్యాను. ఇదే గతాన్ని మైమర్పించి నా నేస్తం, నా సర్వస్వం. తాగితే ఘటాన్ని మరువగలను, తాగకుంటే వర్తమానంలో నిలవలేను. అందుకే తాగుతాను, ఇంకా 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 తాగుతాను. ఒక్క చుక్క అయినా మిగలకుండా తాగుతాను. మిస్టర్ నాగేంద్ర, ఎవరు ఎవరు మీరు? మేము ఎవరమో చెబితే నీ ప్రాణం పంచిపోతాలో కలిసిపోతుందేమో. అంత పిరికి గుండె కలవాడు కాదురా ఈ నాగేంద్ర బాబు. అయితే విను, మేము పరశురాం అనుచరులం. ఓహో, మీరేనా ఆ పరశురాం గాడికి చెంచాలు అడుగులకి మడుగులు వచ్చే చెంచాగాళ్ళు? మీ పేర్లు అగ్గి చెమ తగ్గినాయి కదా. శబాష్, మేము ఎవరినో తెలిసిన ఎంత ధైర్యంగా మాట్లాడి గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా. ఇంతకు మీరు ఎందుకు వచ్చారు? నీ నుండి ఒక రహస్యం తెలుసుకోవడానికి. రహస్యమా? అవును, రహస్యమే. వంశపారపర్యంగా సంకల్పించిన కొన్ని వందల కోట్ల రూపాయలు చేసి నిధి ఉంది. అది ఎక్కడ ఉందో నీకు బాగా తెలుసు. ఆ రహస్యం మాకు చెప్పాలి. ఆ నిధి రహస్యం ఎక్కడుందో నాకు తెలీదు. నాగేంద్ర, ఈ దగ్గర మాటలు కట్టిపెట్టి మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే ఈ 100 తో పని చెప్పాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. ఆ రహస్యం నాకు తెలీదు. ఆ రహస్యం నీకు తెలీదా? తెలీదు తెలీదు తెలీదు. ఎన్ని సార్లు చెప్పమంటారా? నాగేంద్ర, ఆ
ఆఖరిసారిగా అడుగుతున్నా. కోడితో పోయేదానికి గొడ్డలు దాకా తెచ్చుకోకుండా మర్యాదగా నిజం చెప్పు. నీకు తెలియదా రహస్యం? నాగేంద్రరావు, నేను చెప్పే జాగ్రత్తగా విను. దాదాపు 2 సంవత్సరాల క్రితం నీ భార్య లక్ష్మి ఇలాగే మొండికేస్తే తన మాన ప్రాణాలే పోగొట్టుకుంది. ఏమిటి? నా భార్యను చంపింది మీరా? మేము కాదు, మా బాస్ పరశురాం. అవును, మా బాస్ పరశురామే. నువ్వు ఇంట్లో లేని సమయం చూసి ఎవరు గుర్తెందుకుండా ముసుగు మంచి వేదం వెళ్ళి నీ భార్య లక్ష్మిని ఆ నిధి రహస్యం తెలపమన్నాడు. మా బాస్ ఎంతో ప్రాధాయపడినా ఆ రహస్యం చెప్పినందుకు ఆమె అత్యంతమైన పీడాన్ని శీలాన్ని అనుభవించి ఇంటి ప్రాణాలను తీశాడు. ఆ హత్యను నువ్వే చేసేట్టు ఈ లోకాన్ని నమ్మించాడు మా బాస్ పరశురాం. ఏయ్ పరశురాం! నా భార్య లక్ష్మి మాన ప్రాణాలతో ఆడుకున్న నిన్ను బ్రతకనివ్వనురా. నాగేంద్రరావు, నేను మా బాస్ ప్రాణం తీసే తమ్ముడు మనగాడు తమ్ముడికి భూమి మీద పుట్టలేదురా. ఎక్కువగా మాట్లాడితే నీ మేడ మీద తలకాయ ఉండదు. నాగేంద్ర, కొమ్ములు ఉన్నాయి కదా అని పొటాలు కొనను ఢీకొంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. వాడు కొండ లాంటి వాడైనా సరే పిండి చేసి ఆ పరశురాంగాన్ని కీర్తి చేసుని చేసిందాకా నేను నిద్రపోనా. ఆజ్ఞే, వీడు అంత సులభంగా నిధి రహస్యం మనకు తెలపడు. వీళ్ళు మంది మన బాస్ పరశురాం గారికి తీసుకెళ్దాం. అలాగే ఏయ్!